హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. జస్ట్ ఇందాకలైతే ఒక ప్రోమో అయితే వచ్చింది. ఆల్రెడీ చూసే ఉంటారు, చాలామంది చూసేసారు. అండ్ ఆ ప్రోమో కెప్టెన్ ఎవరయ్యారు ఏంటనేది నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను. అండ్ కెప్టెన్ ఎవరయ్యారు అనేది నేను లాస్ట్లో చెప్తాను, అప్పుడు చూడండి. ముందే చెప్పేస్తే వీడియో స్కిప్ చేసేసి ఆఫ్ చేసి వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి నా ఒపీనియన్ అంతా మీరు వినాలి కాబట్టి తప్పదు, భరించాల్సిందే. ఒక 3 నిమిషాల్లోనే ముగించేసాను, ఎక్కువ ల్యాక్ చేయను. ఎందుకంటే పెద్దగా ఇంట్రెస్ట్గా కూడా లేదు. బిగ్ బాస్ అయిపోయింది, ఇక సీజన్ అయిపోయినట్టేగా, పెద్దగా ఏం లేదు. బయట నుంచి సెలబ్రిటీ పంపించారు కానీ పెద్ద ఏం లేదనమాట. నాకు అసలు ఏం చేయాలనిపించే ఇంట్రెస్ట్ రాకుండే. ఏం చేద్దాం, ఏం బాగుంది అసలు, ఇలా ఉంది ఏంది అనిపించింది నాకు. రణరంగం అన్నారు, ఈ రంగం ఆ రంగం అన్నారు, కానీ ఏ రంగం లేకుండా పోయేది. చివరి ఆఖరికి వాళ్ళు పెట్టి వాళ్ళు కొట్టుకుంటే ఏదో గొడవలు అయ్యేది, ఎంటర్టైన్ అయ్యేది. బట్ బయట నుంచి తీసుకొచ్చారు. బట్ వాళ్ళు కొంతమంది సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో గేమ్ ఆడి వెళ్ళిపోయారు వాళ్ళకి తగ్గట్టు. ఇప్పుడు ముచ్చట ఎవరెవరికి ఎంటెండర్ అయ్యారు, ఎవరు కాలేదంటారు అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈరోజు వచ్చిన ప్రోమో గురించి మాట్లాడుకుందాం. కెప్టెన్సీ కంటెంట్గా అయిన వాళ్ళు వరుసగా నించుంటారు. అండ్ వాళ్ళకి తగ్గట్టు ఫోటో అండ్ అది తగిలించుకొని మెడలో వేసుకుని ఉంటారు అనమాట. ఆల్రెడీ ఒకసారి మనకి కెప్టెన్సీ అప్పుడు కూడా జరిగింది కదా, ఇలా ఇదే టాస్క్ అది కొంచెం జరిగిందనమాట. ఇది ఇప్పుడు మ్యాటర్ ఏంద్రా అంటే, ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ముగ్గురు, తనుజ గారు అండ్ బర్నీ గారు, సుమన్ శెట్టి గారు, వాళ్ళకి బజర్ వస్తుంది. బజర్ రాగానే వచ్చి కత్తిని పట్టుకొని వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారనేది వాళ్ళ ఇష్టం. లేక వాళ్ళకి గేమ్ చేంజ్ చేయడానికి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు. ఇది మ్యాటర్. వాళ్ళు బజర్ రాగానే ఉరుక్కుంటూ వచ్చి కత్తి తీసుకుని ఒకరికి ఇవ్వాలి. అలా సుమన్ శెట్టి గారు కత్తి తీసుకొచ్చి రీతు గారికి ఇచ్చారు. రీతు గారు ఏమని పొడిచిర్రు అంటే సంజన గారిని పొడిచింది. ఆ విషయం తెలిసింది. ఈ సంజన గారికి నోటి దోలనాలా, లేకపోతే కావాలనే ఇలా నామినేషన్ వస్తే ఇలాంటి గొడవలు పడితే కంపల్సరీ జనాలు సేవ్ చేస్తారా అనేది ఎక్కువ ఊహించుకుంటున్నారేమో, ఎక్కువ ఓవర్ థింక్ అయిపోతున్నారేమో జనాలు. కొందరు బయట వాళ్ళు వచ్చి నాలో ఏం మిస్ అయిందంటే క్యూట్ అన్నీ మిస్ అయ్యేసరికల్లా ఈవెన్ దొంగతనం మెడిసిన్స్ మీద కూడా ఫన్ క్రియేట్ చేయాలంటే అది ఎలా కుదురుతుందో, ఎలా సాధ్యమో అనేది నాకు సంజన గల్రాని గారికి తెలియాలన్నమాట. ఇక చాలామంది నువ్వు వాళ్ళనే సపోర్ట్ చేస్తా, నేను ఎవరిని సపోర్ట్ చేస్తా, నా రివ్యూ నేను ఇచ్చుకుంటా, నాకు తెలిసిన అభిప్రాయం నేను ఇచ్చుకుంటా, అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. వచ్చింది. ఇద్దరి మధ్య బాగానే ఆర్గ్యుమెంట్ బాగానే నడిచింది. నీ గేమ్ లేదు అండ్ మీరు పర్సనల్గా అందరినీ టార్గెట్ చేశారు. అది నిజమే, అందరినీ టార్గెట్ చేశారు కదా. కళ్యాణ్ అయితే సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నావు అన్నది ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలు చెప్పుండే. అండ్ పవన్ ఒక మాట అన్నది. అండ్ ఒక్క ఇమానుయల్ని తప్ప ప్రతి ఒక్కరిని ఏదో రకంగా టార్గెట్ చేసిందబ్బా. తనుజ గారిని, దివ్య గారిని అయితే మీ వల్లే, మీ బాండింగ్ వల్లనే బర్నీ గారు పోయారు అంటాం. ఇలాంటివి చాలా జరిగినాయి, ఆల్రెడీ మనం చూసినాం కూడా చాలామంది. ఇప్పుడు ఏమని పవన్ని ఇలా బ్యాట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బట్ అది బ్యాట్ కాదంట. చాలామంది ఏముంది కలిసే కూర్చుంటే ఉన్నదే చెప్పింది కదా అంటే, మీరు పాజిటివ్గా తీసుకుంటే పాజిటివిటీ అవుతుంది, లేక నెగిటివిటీ చేయాలంటే అది మన ఛాన్స్. అది ఎలా అయినా పోర్ట్రేట్ చేసుకోవచ్చు, మన అభిప్రాయమే కదా. ఎవరిది ఏముందాడా, అది డబ్బులు ఇచ్చి కొనుక్కునేది ఏం కాదు. కాబట్టి మనం అనుకుంది చాలామందికి అది ఏముంది, నెగిటివ్ ఏముంది, ఎందుకన్నా నిజమే కదా అన్నది. అంటే నిజమే ఏంటంటే బయట వాళ్ళందరూ వచ్చి చెప్పిన వాళ్ళందరూ అక్కడ పర్సన్ ఏంటి, ఉన్న అబ్బాయి ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ స్థాయి నుంచి వచ్చాడు, ఇప్పుడు ఎలా అక్కడ నిలబడ్డా, ఇవన్నీ కూడా మనం చూసుకొని అప్పుడు చెప్పాలి. ఆమె చెప్పింది కరెక్ట్ అని స్టోరీలు పెట్టడం, వాళ్ళ సంజన గారికి మీకు ఇష్టమైతే ఇష్టమే, బట్ మీరు వీడియో ఇచ్చేటప్పుడు అది కరెక్టా రాంగా అని చెప్పి ఇచ్చుకుంటే బాగుంటుంది. బట్ నాకు అది చాలామంది చూశాను, చాలామంది బాగానే చెప్పారు అనమాట. కొంతమందికి కావాలనే ఏముంది కలిసే కూర్చుంటున్నారు కదా అది అనడం కూడా కరెక్ట్ కాదు. బట్ చూసి మాట్లాడడం కూడా మాట్లాడండి, చూసి మాట్లాడండి. వాళ్ళిద్దరి మీద ఆర్గ్యుమెంట్ బాగా జరిగింది. రీతు గారు కూడా బాగానే చెప్పారు. అండ్ మీరు పర్సనల్గా టార్గెట్ చేశారు, మీలాంటి వాళ్ళనే హౌస్ కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. నువ్వేం చేస్తావు, నువ్వు ఏం చేయలేదు కదా, పొద్దున్న లేస్తావు, ఇద్దరు గొడవ ఆడతారు, ఆయన ఒక మూల నువ్వు ఒక మీద, మళ్ళీ ప్యాచప్ చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, ఎవరి పర్సనల్స్ వాళ్ళది. ఇప్పుడు ఈమె గొడవలు పడుతుంది, ఈమె దొంగతనాలు చేస్తుంది, ఈమె ప్యాచప్ అవ్వట్లేదా అనేది నా అభిప్రాయం. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈమె చేసేది ఒకటి, అవతల చేస్తే ఒకట. ఈమె కూడా ఎవరైతే ఈమె ఒక పాయింట్ అని ఒక మాట అంటారో వాళ్ళని టార్గెట్ చేసేసి దొంగతనాలు చేయడం, ఇండైరెక్ట్గా మాట్లాడటం, టంగు లూజ్ అయిపోవడం, ఇవి చేయొచ్చు. అంటే ఈమె వర్షంలో ఈమె కరెక్ట్, అసలు చాలా బుద్ధిమంతురాలు. ఈమె అసలు ఎవరికి జోలికి పోగదు, గొడవలు పెట్టుకోదు, దొంగతనాలు ఏమీ చేయదు. ఈమె వర్షంలో ఈమె కరెక్టే. కానీ ఇదే ఈ యూత్లో ఎవడేం చేస్తే తప్పు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదు, వాళ్ళు అసలు ఏం ఆడరు. అంటే నువ్వు ఆడిందే వాళ్ళు ఆడరు.
ఇంకా నీకు సంజన గారి కన్నా రీతు గారు బాగానే అండి, ఎందుకంటే ఏజ్ డిఫరెంట్ కావచ్చు, లేకపోతే ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు, ఆమె డెలివరీ అయిన మనిషి కాబట్టి అలానే ఉంటుంది, కొంచెం ఏజ్ డిఫరెంట్ చాలా ఉంటుంది బేసిక్గా అది. కాబట్టి ఇదనమాట జరిగింది ముచ్చట. సో వీళ్ళ మధ్య బాగుంది, బాగా జరిగిందంటే బాగానే జరిగింది. సో ఇద్దరు ఆర్గ్యుమెంట్ సూపర్గా ఉండే. ఒకరి మీద ఒకరు సంజన గారు కొంచెం జారారేమో, ఇప్పుడు కూడా కొంచెం నోరు జారారేమో అనిపించింది నాకు బేసిక్గా, అదనమాట ముచ్చట. ఇక పవన్ ఈశానికి వస్తే తనుజ గారు బర్నీ గారు బాగానే ఊరుకుంటూ వచ్చారు, బాగానే ఫైట్ చేసుకుంటారు. కానీ చివరి ఆఖరికి బర్నీ గారే నైఫ్ తీసుకున్నారు, తీసుకొచ్చి పవన్కి ఇచ్చారు. పవన్ ఎవరిని తీసేసిండంటే ఈమెనేది తీసేయడం తప్పేం లేదు, కరెక్టే తీసేయడానికి, అదే మంచిదే, తీసేయవచ్చు. ఎందుకంటే మంచిది అంటే 3 సార్లు కెప్టెన్ అయింది, అండ్ తనకి అసలు ఈ కెప్టెన్సీ ఇమ్యూనిటీ అవసరమే లేదు. కెప్టెన్ అయ్యాడు కదా, ఒక్కసారి అయితే చాలు, అన్నిసార్లు అవ్వాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు ఓకే, బై మిస్టేక్లు ఆడితే ఓకే, అసలు దానికి ఇమ్యూనిటీ అవసరం లేదు. టాప్ 3 అనుకున్న వాళ్ళకి కెప్టెన్ ఇమ్యూనిటీతో పనే లేదు నాకు తెలిసినంత వరకు అయితే, ఆయన మీకు తెలిసినదే. ఎందుకంటే ఆయన నామినేషన్ వస్తే చాలు, జనాలు బాగానే సేవ్ చేస్తున్నారు, బాగానే ఓట్లు వేస్తున్నారు. ఆయనకు అలా ఇమ్యూనిటీ అవసరం లేదు, జనాలు ఓట్లతో ఆయన గెలిచేస్తారు, అది అందరికి తెలిసిన విషయమే. ఆయన సేవ్ అవుతాడు కూడా. ఇక్కడ ఆయనకు అవసరం లేదు, బట్ వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ బాగానే జరిగింది. పవన్ ఆల్రెడీ మీరు నన్ను సపోర్ట్ చేస్తారు అనుకున్నాను, చేయలేదు, అందుకని మిమ్మల్ని నేను తీసేస్తున్నాను అని తన పాయింట్ ఆఫ్లో తను చెప్పిండు. ఈయన ఇది అదే కదా గేము, ఇప్పుడు నా అవతలో ఉన్న స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసేస్తాం కదా, అదే కదా గేము, మరి అప్పుడు ఎందుకు తీసేయలేదు నువ్వు అంటే అంతకుముందు ఒక టాస్క్ జరిగి ఉండే కదా, దాంట్లో ఎందుకు రెబల్ టాస్క్లో ఎందుకు తీసేయలేదు అనేది ఆర్గ్యుమెంట్. అక్కడ తీసేది ఏమో తీయలేదు అన్నాడు. అది మేరీ అంటే అన్న నువ్వు ఏడిస్తే నాకు బాధ అవుతుంది, నేను నవ్వుతే నాకు నవ్వు వస్తుంది, ఇలాంటివి వద్దు, ఇలాంటివి ఆపుకో అన్న, అది ఏదైనా వదిలేసేయగా అన్నట్టు మాట్లాడిండు, బాగానే మాట్లాడిండు మంచి. కానీ తీసేయడం వరకు కరెక్టే, ఎందుకు 3 సార్లు కెప్టెన్ అయ్యాడు, ఇమ్యూనిటీ వచ్చింది, ఇప్పుడు అంత అవసరం లేదు, నామినేషన్ వచ్చిపోతే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏముండో పెద్దగా నామినేషన్ ఆయన కూడా తెలిసిన విషయమే, బట్ ఓట్లు జనాలు చూసుకుంటారు కాబట్టి అంత ఏం అవసరం లేదని నాకు అనిపించింది. ఇప్పుడు మొత్తానికి మిగిలింది ఎవరు, అండ్ రీతు గారు. అండ్ ఇప్పుడు సంజన గారికి నైఫ్ దొరికితే ఆమె ఎవరికి ఇస్తుంది అనేదే పాయింట్. ఒకవేళ సో ఈమెనేలు ఉండుంటే రీతుని తీసేసేవాడేమో నా అభిప్రాయంలో, నేను అనుకునే దాన్ని బట్టి. ఇక్కడ పవన్ కళ్యాణ్, రీతు, మీరు ముగ్గురు మిగిలిరు అనమాట. నాకు తెలిసి రీతు పోయి ఉండాలా, దాని తర్వాత పవన్ పోయి ఉండాలా నాకు తెలిసి, దాని తర్వాత కెప్టెన్ అయింది సో కళ్యాణ్ అనమాట. కళ్యాణ్ అయితే కెప్టెన్ అయ్యారు ఫైనల్గా, వాళ్ళ అమ్మ కోరుకున్నట్టు. ఇది ముచ్చట. ఇదంతా విన్నారు కదా, 7 నిమిషాలు చూసారు కదా, లైక్ చేసేసి ఫాలో చేసేస్తే కూడా నాకు బాగుంటుంది అని హ్యాపీగా అనిపిస్తుంది, అండ్ మోటివేషన్ వస్తుంది ఇంకా వీడియోలు చేయాలనేది ఆత్రం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ బిగ్ బాస్ అయిన తర్వాత మనం ఏం చేయాలి కూడా డిస్కషన్ చేయాలి, అలా ఏం చేస్తే మన ఛానల్ కొంచెం పుష్ అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. బట్ అది ఆల్రెడీ ఆ కంటెంట్ క్రియేట్ చేసుకుంటే, బట్ ఈ మధ్యలో ఎప్పుడైనా వదిలితే ఆ వీడియోస్ కూడా వదులుతాను, అది కూడా కొంచెం చూసి సపోర్ట్ చేయండి. ఇదన్నమాట. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో నాకు ఉన్న దాంట్లో ఎంతో కొంత కొంచెం బాగానే నడుస్తుందంటే నడుస్తుంది. ఇప్పుడు దూకినాక ఈదక తప్పదు కదా, నేను ఈదలేనా అని ఒడ్డుకొచ్చి కూర్చుంటే ఏం రాదు, బట్ దూకినాను, ఈదుతూనే ఉన్నాను. మరి ఎప్పుడు బయటికి ఒడ్డుకు చేరుతాననేది జనాల విషయం బట్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, మన వీడియో పోయిందని బట్టి, మనం ఉన్నదాన్ని మన దగ్గర ఏ కంటెంట్ ఉంటే దాన్ని బట్టే జనాలు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. మన కంటెంట్ బాగుంటేనే పోతుంది, బాగాలేకపోతే పోదు, మన దాని తగ్గట్టు మనం మార్చుకోవాలి తప్ప ఇవాళ రాలేదు నేను వదిలేసాను కూర్చుంటా అంటే అది ఏం కాదు, ఇన్ని రోజులు చేసే శ్రమ అంతా పోతుంది. అంటే ఏదో ఒకటి మనకి ఎప్పుడోసారి లెక్క రాదా అనేది కొని పోవడమే. ఇక 4 సంవత్సరాల నుంచి ఈదుతూనే ఉన్నాను, మరి ఎప్పుడు ఒడ్డుకు చేరుస్తాననేది జనాలు విష్. బట్ ఐ హోప్ మంచి వ్యూస్, మంచి సబ్స్క్రైబర్స్, మంచి ఫ్యామిలీ ఉంటే మంచిది అనమాట. ఇదనమాట ముచ్చట. సో మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. బట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, అప్పుడే నేను పెట్టిన ఏదో ఒక వీడియో నాకు తగ్గట్టు కంటెంట్ ఏదో పెట్టినప్పుడు మీకు టక్కున వస్తుంది, మీరు చూడడానికి బాగుంటుంది అనమాట. ఇది ముచ్చట. ఏమంటారు మరి కామెంట్ చేసుకొని. వెనక బ్యాక్గ్రౌండ్ కొంచెం అలా పెట్టినా కొంచెం కొత్తగా క్రియేటివిటీ చేయాలి కదా, మన దగ్గర కొంచెం కొత్త క్రియేటివిటీ ఉన్నాయని తెలుసుకోవాలి కదా జనాలు, కాబట్టి అందుకు పెట్టిన అనమాట. ఇది ముచ్చట. నెక్స్ట్ మనం ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను, అది చేయాలి కదా కూడా కమెంట్ చేసేయండి. ఇదన్నమాట ముచ్చట. మళ్ళీ కలుద్దాం.